హలో క్యూటీస్, వచ్చేసాను నర్సరీకి మళ్ళీ. ఈ ఫ్లవర్ నాకు బాగా నచ్చిందబ్బా. కామెంట్ చేయొచ్చు కదా దాని నేమ్ ఏంటో. అక్కడ చూసారా, ఈ చెట్లకే ఆ మందు అంతా. ఈ అంకుల్ చూడండి, చెట్లను ఎవరు ఎత్తుకపోతారా అన్నట్టు చూస్తున్నాడు, కాపలాగా వస్తున్నాడు. హే, పైన చూసారా ఆ వలలు? సన్ ప్రొటెక్షన్ కోసం. ఫ్లవర్స్ని చూస్తే ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేసారు కదబ్బా. అమ్మో, ఎన్ని రకాల ఫ్లవర్స్ కదా. ఎందుకో ఈ ప్లేస్కి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. కొన్ని కొన్ని వాడిపోయి ఉన్నాయి ఫ్లవర్స్. గ్రీన్ చెట్టు, పింక్ చెట్టు, మెరూన్ చెట్టు, ఇన్ని రకాల చెట్లు కూడా ఉంటాయా? ఈ నర్సరీకి వచ్చాకనే తెలుస్తుంది నాకు. అసలు వీళ్ళందరికీ చెట్లను ఎక్కడి నుంచి దొరుకుతాయో ఏమో. ఇక్కడ ఇన్ని రకాల చెట్లు, పువ్వులు ఉన్నాయి కదా, వీటి కాస్ట్ ఎంతో అని అనుకోకండి. చాలా రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతున్నాయి మనకి. లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి ఫ్లవర్స్ పెద్దగా అయిపోయాయి కదా. హే, చూడండి ఎలా ఉన్నాయో. వీటి నేమ్స్ తెలిసి కామెంట్ చేయండి అబ్బా.
హే ఇదేంటి, ఇది కలేజా మూవీలలో ఆలి పట్టుకుంటాడు ఆ టైప్లో ఉంది, అదే కావచ్చు. బ్రహ్మజముడు, నాగజముడు, ఆ చెట్లు, ఆ నేమ్స్ మనకంత గుర్తుండట్లేదు. డెకరేషన్ చేసుకోనికి ఎంత బాగున్నాయో. చెట్లు బయటనే కాదు, ఇంట్లో కూడా పెంచుకోవచ్చు, అంత చిన్న చిన్నగా ఉన్నాయి. ఇలాంటి నర్సరీస్ హైదరాబాద్ ఇంకా చాలా ఉండాలి. ఇక్కడ పొల్యూషన్ బ్యాలెన్స్ చేయాలంటే నర్సరీస్ పెరుగుతూ పోవాలి. ఇంకా చూడండి ఎంత కష్టపడుతున్నారో. మనమేమో ఇష్టం వచ్చినట్టు చెట్లను కొట్టేస్తూ ఉంటాం. వీళ్ళు ప్రతిదీ చిన్న మొక్క నుంచి పెద్ద మొక్క వరకు ఎంత కేర్గా చూసుకుంటున్నారో. చెట్లను కొట్టేయకండి అబ్బా. వీలైతే ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు, బర్త్డే, మ్యారేజ్ డే, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి ఇలా నర్సరీకి వచ్చి ఒక్కొక్క మొక్కను వాళ్ళకిస్తూ పెంచండి. అప్పుడైనా మనం కొంచెం పొల్యూషన్ తగ్గించినట్టు అవుతుంది. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి. మందార పూలు అంటారా వీటిని, లేదా ఇంకా ఏమైనా? కామెంట్ చేయండి. చూడండి బంతిపూలు. నెక్స్ట్ బతుకమ్మ సీజన్ ఉంది కదా, వచ్చేసేయండి నర్సరీకి. ఇదేంది, ఎండిపోయిందా చెట్టు? తులసి చెట్టు పెట్టుకోనికి కూడా ఇక్కడ కుండీ టైప్లో అలా ఉన్నాయి. ఇవి ఫ్లవర్సా లేకుంటే లీవ్సా అర్థం అవ్వట్లే, కానీ చూడనీకైతే బాగున్నాయి. వాల్ ట్రీస్ కూడా బాగున్నాయి, మంచిగా బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. మనీ ప్లాంట్స్ కూడా. ఈ నర్సరీకి వస్తే మనకి టైం తెలీదు, సో తిరుగుతూనే ఉంటాం, దాహం వేస్తుంది కదా. సో అందుకే పక్కన కొబ్బరి బొండాలు కూడా కొడుతున్నాడు ఈ అంకుల్. సో అలా తిరిగేసి వచ్చి ఇక్కడ కొబ్బరి బొండం తాగేసి మళ్ళీ అలా వెళ్ళాలి నర్సరీలోకి. పక్కన చెరుకు రసం కూడా ఉంది. ఇది కూడా ఇతందే అనుకుంటా. నర్సరీ దగ్గర మంచి బిజినెస్ ప్లాన్ చేశాడు బ్రో. అక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది చూడండి నర్సరీ.
ఒక ఎకరం ఉన్నట్టుంది. వెళ్తూనే ఉంది చూడండి. ఈ ప్లేస్లో వాకింగ్ కూడా చేసుకుంటారు కావచ్చు, ఫ్రెష్ ఎయిర్ కోసం. సారీ, ఎకరం కన్నా ఎక్కువనే ఉంది. అలా పక్కకు వస్తే ఇంకో కుండీలు కనిపిస్తున్నాయి మనకి, డిఫరెంట్వి. ఇక్కడ ఒక మినీ నర్సరీ ఉంది. చెట్లకు సంబంధించినవి అవన్నీ కుండీలు. ఈ రోడ్ సైడ్ మొత్తం ఈ నర్సరీదే అనుకుంటా. నేను ఇంకా చాలా తక్కువ చూసా, స్టార్టింగే చూసా. ఈ లోపల ఇంతగానం ఉందా? చూడండి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో. అది చూడండి, స్నేక్లా ఉంది చెట్టు. మీకు కావాలంటే ఇంటికి ఆర్డర్ కూడా వస్తుంది. బ్రో చూడు, మంచిగా ఎంజాయ్ చేస్తుండే క్లైమేట్లో. బాయ్ బ్రో. ఓకే గాయ్స్, చూసారు కదా నర్సరీ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు టాల్ టెల్ స్టోరీస్. బాయ్ బాయ్.